ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు వైద్యులకు సూచించారు. తిరుపతి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్లోని సమావేశ మందిరంలో బర్డ్ ట్రస్ట్ నిర్వహణపై బుధవారం టీటీడీ ఈవోపై శ్రీ జె శ్యామలారావుతో కలిసి టీటీడీ చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, గత కొంతకాలంగా బర్డ్ ఆసుపత్రి నిర్వీర్యం అయిందని, తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. బర్డులో వైద్య సేవలకు గ్రామీణ ప్రాంతాల రైతులకు, నిరుపేదలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, మందులు, పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మోకాలి మార్పిడి తదితర శస్త్రచికిత్సలకు ఉపయోగించే అవసరమైన విదేశీ పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకొని భారతీయ ధరలకు అనుగుణంగా సేకరించాలని సూచించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు మాట్లాడుతూ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్లకు దాతలు విరాళం ఇచ్చే ఆపన్న హృదయ స్కీమ్ ఉందని, అదేవిధంగా బడులో కూడా పేద వర్గాల వారికి సర్జరీలు చేసేందుకు దాతల నుండి విరాళం సేకరించే అంశంపై టీటీడీ జేఈఓ, ఎఫ్ఏ అండ్ సిఏఓ, బర్డు డైరెక్టర్ సంయుక్తంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. బర్డ్ ఆసుపత్రిని అందరికీ అందుబాటులో ఉండేలా తయారు చేయాలన్నారు. అవసరమైన అధునాతన పరికరాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ జి జగదీష్ మాట్లాడుతూ, దివ్యాంగ పిల్లలకు సర్జరీలను తక్షణం చేస్తున్నామని, జాయింట్ రీప్లేస్మెంట్లకు ఏడాది సమయం పడుతోందని వివరించారు. బర్డ్ ఆసుపత్రి ప్రారంభం నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ టి జానకీదేవి, వర్చువల్ ద్వారా డాక్టర్ ఆదిత్య దేశాయ్, శ్రీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ ఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే ఓ ప్రకటన ద్వారా ఈ విషయాలు తెలియజేయబడినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.